పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో టీడీపీ మూకలు బరితెగించాయి. నల్గొండపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రాముపై టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. ప్రచారానికి వెళ్తున్న రాముపై విచక్షణారహితంగా దాడి చేశారు టీడీపీ మూకలు. వాహనాలను కూడా ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ మూకలు బరితెగించాయి. నల్గొండపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రాముపై టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. ప్రచారానికి వెళ్తున్న రాముపై విచక్షణారహితంగా దాడి చేశారు టీడీపీ మూకలు. సో ఇవాళే నిన్న జరిగిన దాడికి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో సహా ఎస్పీకి వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇలాంటివి మళ్ళీ తిరిగి ఈ దాడులకు వాళ్ళు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం కూడా ఇచ్చారు. అది ఇచ్చిన వెంటనే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుందంటే కనుక మరి పోలీసులకు వాళ్ళు భయపడే పరిస్థితి ఉందా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాక ఇంకేంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. నల్గొండపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రాముపై టీడీపీ మూకలు దాడి చేశారు. ప్రచారానికి వెళ్తున్న రాముపై దాడికి పాల్పడ్డారు. తన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి. సో నిన్న జరిగిన సంఘటనలకే ఎస్పీని వెళ్ళి కలిసి మాట్లాడడం కూడా జరిగింది వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు. కానీ జరిగిన గంటలోనే మళ్ళీ ఇలాంటి దాడిని ఏ రకంగా చూడాలి? ప్రచారానికి వెళ్తున్న వ్యక్తిపై ఇలాంటి దాడిని ఏ రకంగా చూస్తున్నారు? పూర్తి స్థాయిలో ఒక అరాచకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులందరినీ గుర్తించి మరి వాళ్ళ మీద దాడులు చేయడం, హత్యాయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద కూడా దాడి చేసి హత్యాయత్నం చేసిన నేపథ్యం ఉంది. ఈ అంశం మీదనే పోలీసులు కేసులు నమోదు చేయాలని చెప్పి ఎస్పీని అడగటం కానీ కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్తున్న నేపథ్యంలోనే మళ్ళీ ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్పీ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పక్కన ఏదైతే నల్లగొండవారిపల్లి అనేటువంటి ఒక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు వేల్పుల రాము మీద దాడి జరిగింది. దాడి సమయంలో ఏదైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన త్రుటిలో తప్పించుకున్న నేపథ్యం అయితే మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో వీళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం, హత్యాయత్నం, పెట్రోల్ పోసి అతన్ని హత్యాయత్నం చేసినటువంటి నేపథ్యం అవుతుంది. వాహనాలు మొత్తం కూడా ధ్వంసం చేశారు. గ్రామస్తులు అక్కడ కొంత వీళ్ళకి ఏదైతే సపోర్టివ్ గా ఉండి వీళ్ళని కాపాడటం వల్ల బతికిపోయారు. కానీ లేకపోతే పూర్తి స్థాయిలో హత్య చేసేటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఒక అరాచకాన్ని సృష్టించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులందరి మీద కూడా ఈ విధంగా దాడులు కానీ హత్యలు కానీ చేసే పరిస్థితులు నెలకొన్న నేపథ్యం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. హరి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.